Wow. Let's try this apple, okay? See, we'll take this. Sai Prasad sir, apple is the muscular power. హలో గైస్, ఇవాళ అయితే మనం పహల్గామ్కి అయితే వెళ్తున్నాం. సో పహల్గామ్ గురించి మన అందరికీ అటాక్ తర్వాత చాలా విషయాలు అయితే తెలిసినాయి. ఇప్పుడు పహల్గామ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి తెలుసుకోనికైతే మనం టువర్డ్స్ పహల్గామ్కి అయితే వెళ్తున్నాం శ్రీనగర్ నుండి. అండ్ ఈ వీడియోలో అయితే మనం పహల్గామ్కి వెళ్తుండగా యాపిల్ వ్యాలీ అనేది వస్తుంది. సో యాపిల్ వ్యాలీలో చాలా యాపిల్ గార్డెన్స్ ఉంటాయి. ఈ వీడియోలో ఒక యాపిల్ గార్డెన్ అయితే విజిట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు పహల్గామ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏందని చెప్పి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అన్ని యాపిల్సే ఇక్కడ చూడండి, కుప్పలు పారబోసారు. యాపిల్స్ని ఎడబడతాడ పడేసారు, ఖరాబ్ అయినాయి. మన సైడ్ ఏమో 200, 150 పెట్టి మనం కొనుక్కుంటే వీళ్ళు కుప్పలుగా రోడ్డు మీద పారబోసి పెట్టారు యాపిల్స్. అయితే అన్నీ యాపిల్ చెట్లే అట్లా లోపట. మనం ఏదైనా ఒక రిసార్ట్కి అయితే పోయి చూద్దాము. అండ్ ముందు కొండలు కనిపిస్తున్నాయా, కూల్గా వస్తుంది వెదరు. ఇంకా పహల్గామ్ చాలా ముందుకైతే ఉంటుంది. సో చూడండి, ఇవన్నీ యాపిల్ చెట్లే. కాకపోతే ఏంటంటే టూరిస్ట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. అసలు చాలా ఉండాల్సింది కానీ ఇంత తక్కువ క్రౌడ్. అందరు जा सकते हैं क्या? Very good afternoon. Good afternoon. Most welcome sir, please. You just go inside the garden and take out some photographs for memories. Okay. And what would you like? Yeah, please. గైస్, మనం పహల్గామ్కి వెళ్ళే దారిలో మనకు ప్లెంటీ ఆఫ్ యాపిల్ గార్డెన్స్ వస్తాయి. మేమైతే ఒక యాపిల్ గార్డెన్ దగ్గరికి అయితే ఆగినుండే. సో పిహెచ్డి జ్యూస్ పాయింట్ అని చెప్పి, పిహెచ్డి జ్యూస్ సెల్లర్ అని చెప్పి ఇక్కడ ఉంది. యాపిల్ గార్డెన్స్ మీకు చూపిస్తాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ యాపిల్స్ చూడడం చాలా కష్టము. దట్టు యాపిల్ గార్డెన్స్ మన సైడ్ ఉండవు. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం యాపిల్స్ అనేవి పిక్ చేసేసారు. ఇలా పిక్ చేసి ఇక్కడ లోపల ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, అక్కడైతే వేసారు. సో మనకి మ్యాక్సిమం వచ్చేటి అన్ని హిమాచల్ కానీ జమ్మూ కానీ ఇక్కడ నుండే మన సైడ్ వస్తాయి. లుక్ ఎట్ దిస్ యాపిల్ గార్డెన్. సో యాపిల్స్ మనం కొనుక్కోవడమే తప్ప మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైడ్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా మొత్తం మన సైడ్ ఫార్మింగ్ అయితే చేయడం చాలా తక్కువ. సో నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడొచ్చు మీరు, అంత యాపిల్ ఫార్మింగే. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి మొత్తం అన్ని యాపిల్సే. లుక్ ఎట్ దిస్, ఎక్కడ చూసినా కానీ యాపిల్స్. సో ఇది ఇప్పుడు యాపిల్స్ గురించి అయితే మనము ఇక్కడ ఉన్న ఓనర్ని అడిగి తెలుసుకుందాము ఏంటిది ఎట్లుంటది ఏందని చెప్పి. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ? Yeah, so these are the apple plants. So this is the fresh apples. If you see, so Yeah. you see, this is the Royal Delicious. Yeah, They have got the this fully colored, but it remains completely organic without pesticides and chemicals, wax covering and polishing. If you see the also. That is why these lenticel blotches are found. Yeah, these dots. Yeah, these are the lenticel blotches. So this is a apple tree, and their shelf life period remains 60 years. లక్కీలీ మనమైతే ఇట్లా వచ్చి యాపిల్స్ని చూడడము, ఇక్కడ గార్డెన్ని చూసి తెలుసుకోవడము, యాపిల్ యొక్క బై ప్రొడక్ట్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎట్లా అనిపిస్తుందో. అండ్ ఇప్పుడైతే లెట్స్ ట్రై ఎన్ యాపిల్. సో ఇక్కడ ఒక యాపిల్ ఉంది. సో ఇక్కడ ప్లెంటీ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి కదా, సి కనిపిస్తున్నాయా యాపిల్స్. సో లెట్స్ ట్రై దిస్ యాపిల్. ఓకే, ఇట్లా వచ్చి విల్ టేక్ దిస్. సో ఫ్రెష్ యాపిల్స్, ఇక్కడ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ అలాంటి ఏం వాడరంట. సో ఇట్లా పిక్ చేసుకొని ఇట్లా తినేయడమే. అవి బ్రో कैसा लग रहा है? अच्छा लग रहा है. Like, can you explain like when this plantation starts and when this ends? Exactly. So these plants usually get from the seeds. Yeah, okay. Seeds. These are the seedling plants. So these are our traditional varieties. That is why they are not much more showy in nature. Yeah, but okay. their natural fructose level remains very high, much more crunchy, crispy, juicy, as well as tasty. Yeah, okay. They remains, although they remains dim in color, but that is the natural characteristic feature of these apples. So Yeah, okay. this is not the this hybrid variety. This is only the that is our traditional variety. Yeah, We are okay. just conserve with these plants. Yeah, okay. This is only the conservation. And these are the golden apples. So earlier it remains the green. Yeah, okay. But finally it takes the golden color. That is due to accumulation of the fructose level. Like on the plant or in the
No, on plant after plucking. After plucking, they automatically this fructose level gets You increased, can take it. and once fructose level gets increased, they become much more tasty in nature. So Yeah, okay. These are golden apples. these are the golden. Earlier it remains the green in nature. Much more crunchy, crispy, juicy, as well as tasty. So please, sir. ఇవి వచ్చేసి గోల్డెన్ యాపిల్స్ అంట గైస్. Yeah. మన ఇప్పుడు నేను ఇంతసేపు ఈ యాపిల్ తీసుకున్నా కదా, ఈ గ్రీన్ యాపిల్కి దీనికి కూడా చాలా తేడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్లగ్ చేసినప్పుడు గ్రీన్ కలర్ ఉంటుందంట, ఆఫ్టర్ దట్ రెడ్ కన్వర్ట్ అయిపోతుంది. Yeah, no, it gets after the plucking, it gets completely converted into the golden color. గోల్డెన్ కంప్లీట్లీ. Completely golden color or yellow color. That is why it is known as sometimes yellow apple or golden apple. Yeah. కాశ్మీర్లో యాపిల్స్ స్టార్టింగ్ 30-40 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయంట. నాకు తెలిసి మన దగ్గరికి కూడా లో క్వాలిటీ యాపిల్స్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఆ లో క్వాలిటీ యాపిల్స్ మన దగ్గరకు వచ్చేంత వరకు 150-200 రూపీస్ పర్ కేజీ అయిపోతాయి. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, లైక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా ఫర్దర్ రీజన్స్ వల్ల ఎక్స్పెన్స్ అయిపోతాయి. బట్ ఇక్కడైతే మనకి లోయెస్ట్ అంటే 30 నుండి 40 రూపీస్కి వచ్చేసాయంట. అండ్ దీస్ ఆర్ గోల్డెన్ యాపిల్స్. ఇవి 100 ఉంటాయండి ఇక్కడ. How the taste is so? Yeah, it is nice, somewhat hot. Yeah, 100%, sir. It remains only in the form of chunks. Yeah. ఇప్పుడు మనం టేస్ట్ చేసినాం కదా, అది వచ్చేసి యాపిల్ చట్నీ. Apple pickle. అది Pickle. ఎట్లుందంటే Yummy, yummy. Wow. బాగుంది. How the taste is so? Yeah, thank you. Wow. How the taste is so? నైస్ నైస్. Thank you. Yeah, please. It is booster. బాగున్నాయి కదా. ఇది డిఫరెంట్ ఉన్నాయి యాపిల్ పికిల్స్, లోటస్ స్టెమ్ పికిల్స్ అవన్నీ. It is different one. In Kashmir, it is known as Nadro, and botanical name is Nelumbo nucifera. లోటస్ స్టెమ్ పికిల్ నాద్రు అంట. It is rarely found in hilly areas. Good for the hot health, for arthritis, and unique in the function. It remains completely antiviral. So if you open the mouth of this bottle in room, hold the room, it gets the fragrance. ఇక్కడ టేస్ట్ చేసిన చట్నీస్ మనకు అసలు ఇప్పటివరకు టేస్ట్ చేయలేము. అలాంటి టేస్ట్ అవన్నీ ఉన్నాయి. సో ఎక్సలెంట్ ఉన్నాయి ఇవన్నీ. మీరు వచ్చినప్పుడు పక్క తీసుకోవచ్చు. దీన్ని యాపిల్స్ తో కూడా తినొచ్చు అంట. రియల్లీ గుడ్ టేస్ట్. How the taste is? Thank you. This is Adipoli. This is the green garlic. You might have first time heard. Actually, Hyderabadi biryani are one of the famous. స్పెషల్ ఐటమ్స్ కానీ పర్చేస్ అయితే చేయొచ్చు. నేనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యాపిల్ సెంట్ అయితే పర్చేస్ చేసిన. మీరు వచ్చినప్పుడు మీ ఇష్టం ముందు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. Take the fresh apple, put inside this machine. Then after only, your good name, sir? Sai Prasad. Sai Prasad, sir. Apply the muscular power. Yeah. Wow. Good. Nothing is added. It is without sugar, salt, chemical, water, ice, preservative, milk. This remains so much crunchy. That is why it needs much more exercise, sir. సో ఇప్పుడే మనకి ఫ్రెష్ యాపిల్ జ్యూస్ అయితే రెడీ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తా. లైక్ చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ చేయడానికి ఇదంతా. సో నైస్. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే పిహెచ్డి జ్యూస్ సెంటర్ అని ఉంటుంది ఆన్ ది వే టు పహల్గామ్. సో ఇక్కడికి విజిట్ చేయడానికి పక్కా. అండ్ సార్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఏమైనా. The Snow Cap Apple Juice Point. You just go outside, sir, and make the photograph of this board. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి వెనుక స్నో క్యాప్ యాపిల్ జ్యూస్ పాయింట్ అని ఉంది, కనిపిస్తుంది కదా వెనుక. సో అక్కడికైతే వచ్చాయండి. లోపల మనకి చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ నార్మల్గా కాకుండా ఇక్కడ మనకి జ్యూస్ వేసి ఇచ్చే సార్ ఉంది కదా, ఈయన వచ్చేసి పిహెచ్డి హోల్డర్. సో ఇన్ బోట్ని, అందుకే మీరు చాలా టెక్నికల్ టర్మ్స్ అనుకుంటారా లేకపోతే బొటానికల్ టర్మ్స్ చాలా వింటుంటారు అందుకే.